హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే ఎట్టకేలకు మనకి తెలంగాణకి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే చాలా రోజుల నుంచి చాలామంది కొత్త రేషన్ కార్డ్స్ కోసం కావచ్చు, కరెక్షన్ కోసం కావచ్చు, ఇలాంటి వాటి కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ మంచి న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో అందుట్లో మనకి ఈ 10 రోజుల నుంచి కూడా రేషన్ కార్డు గురించి ఒక న్యూస్ అయితే హల్చల్ చేస్తూ ఉంది. దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక 10 రోజుల నుంచి రేషన్ కార్డుకి సంబంధించి సంక్రాంతి పండుగ కానుక రేషన్ కార్డులు ఇస్తున్నారు. పండగ సందర్భంగా సంక్రాంతి కానుక, బంపర్ ఆఫర్, బనాంజా అని ఇలా చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. వాటన్నిటి గురించి చాలామంది కమెంట్ చేశారు. భయ్యా, సంక్రాంతి పండుగ కానుకగా రేషన్ కార్డ్స్ ఇస్తున్నారట ఏంటి అని అడగడం అయితే జరిగింది. సో అవన్నీ కూడా ఇప్పట్లో ఏమీ లేవు. సో మనకు ప్రభుత్వం కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు రేషన్ కార్డుల మీద. ఎందుకంటే రేషన్ కార్డు అనేది ఇప్పుడైతే కాదు, మనకి సంక్రాంతికి అయితే రావట్లేదు. సంక్రాంతి తర్వాత మనకి జనవరి అయిపోయిన తర్వాత ఫిబ్రవరిలోనే ఈ రేషన్ కార్డుకి సంబంధించిన వెరిఫికేషన్ అయితే పెడతాం. ఆ తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రేషన్ కార్డులు అయితే ఇస్తాం. అది కరెక్షన్ కావచ్చు, కొత్త రేషన్ కార్డు కావచ్చు, ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. సో కాబట్టి మీకు ఖచ్చితంగా జనవరి అయితే ఏమీ ఉండదు. సో ఫిబ్రవరిలో మాత్రం మీకు ఫిబ్రవరి నెలలో మాత్రం ఖచ్చితంగా మీకు రేషన్ కార్డులు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఈ జనవరిలో సంక్రాంతి అయిపోయిన తర్వాత సో దీని గురించి చర్చించి సో రేషన్ కార్డ్స్ ఫిబ్రవరిలో ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. సో దాంట్లో భాగంగా సో మనకి దాదాపు నాకు తెలిసి సో ఒక 15 నుంచి 30 తారీఖు లోపల రేషన్ కార్డ్స్ అనేది, కొత్త రేషన్ కార్డు కానీ ఎవరన్నా పేర్లు మార్చుకోవాలన్నా కానీ ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు అయితే ఈ రేషన్ కార్డులు ఇస్తారని చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.